హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా బటర్ ఎగ్ గార్లిక్ రెసిపీ ట్రై చేశారా? లేదంటే ఇప్పుడే చేసేయండి. ఈ రెసిపీ చేయడం ఎంత సింపుల్లో రుచి అంతకు మించి. చాలా మంచి ఎగ్ స్టార్టర్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా బౌల్ తీసుకొని ఇందులోకి 8 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మహా అయితే 1 నిమిషం పడుతుంది. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 బటర్ క్యూబ్స్ వేసుకోవాలి. మనకి బటర్ అంతా మెల్ట్ అయిపోయాక ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఇందులోకి వేసుకోవాలి. మనకి ఈ హోల్ రెసిపీ అంతా సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకి ఏంటంటే అడుగున పొరలాగా వస్తుంది. సో మనకి ఈ డిష్ సాఫ్ట్గా వస్తేనే బాగుంటుంది. సో సిమ్లో పెట్టుకొని ఇలా మెల్లిమెల్లిగా ఫోల్డ్స్ చేసుకోవాలి. మొత్తం గజిబిజిగా కలిపేయొద్దు, లైట్గా అట్లా ఫోల్డ్స్ చేసుకుంటూ తీయాలి. ఇది మనకి కుక్ అవుతుంది అన్నప్పుడు లైట్గా అలా కట్ చేసుకోవాలి. లేదంటే మనకి పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉండిపోతుంది. సో అలా కట్ చేసుకొని రివర్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ మనకి పచ్చి వాసన పోయి మంచిగా కుక్ అవుతుంది. ఇది మంచిగా కుక్ అయిన తర్వాత బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్, 5 to 6 బటర్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ రెసిపీలో మనము ఆయిల్ చాలా తక్కువ, బటర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువే యూజ్ చేస్తాం. దాంతోనే రుచి అంతా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 8 నుంచి 10 వరకు వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి.
ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇది లుండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము 1/2 కప్ పాలు కాచి చల్లార్చినవి వేసుకోవాలి. వేడిగా అస్సలు ఉండకూడదు, వేడిగా ఉంటే పగిలిపోతాయి. సో కంపల్సరీగా చల్లార్చిన పాలే వేయండి. నేను మెజరింగ్ కప్తో చెప్తున్నాను, ఇందాక వేసింది ఫుల్ కప్ అనుకోవచ్చు, కానీ అది మెజరింగ్ కప్ కదా, 1/2 కప్ మెజరింగ్ కప్తో వేసాను. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అది మనం కార్న్ ఫ్లోర్ ఉంది కదా గడ్డలు కట్టేస్తుంది. మనకి సాస్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సాస్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. మనకి ఎక్కడన్నా పెద్ద ముక్కల్లాగా కనిపిస్తే అలా స్పూన్తో కట్ చేసుకోండి. చివరిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకోవాలంటే మనకి సోయి కూర ఉంటుంది కదా సన్నగా, అలా కనిపించాలి. వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. అంతేనండి, ఎగ్ బటర్ గార్లిక్ రెసిపీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. రండి, కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.